హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి మామిడి అల్లం పచ్చడి. మామిడి అల్లం మన మామూలు అల్లం లాగే ఉంటుందండి, కానీ ఇది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని దీంట్లో మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఫస్ట్ వేయించేసుకుని ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి బాగా చల్లారాక మనం దీన్ని మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు మనం అదే కడాయిలో పోపు కోసం అయితే బాగా ఒక అరకప్పు నూనె, తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి వీటిని మనం చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పోపు బాగా చల్లారాలి. చల్లారే వరకు మనమైతే పోపుని అలా వదిలేయాలి. ఈలోగా మనం నానబెట్టుకున్న చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. మనం మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినపప్పు, ఎండుమిరపకాయలు, ఈ మిశ్రమం ఉంది కదా, అది ఫస్ట్ వేసేసుకొని తర్వాత దీంట్లో నానబెట్టుకున్న చింతపండు, కొంచెం బెల్లం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని మనం ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకండి, నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు పోసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం ఇది బాగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ ముద్దని మనం మామిడల్లం ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని అలాగే పోపులో వేసి చక్కగా కలిపేస్తే కమ్మటి మామిడల్లం పచ్చడి రెడీ అయిపోతుంది.